మహానటి. ముఖంలో ప్రత్యేక ఆకర్షణ ఆమె చిరునవ్వు. ఆమె నవ్వితే చాలు తెరపై వెలుగులు విరజిమ్మినట్లుంటుంది. ఆమె కళ్ళలో ఒక ప్రత్యేకమైన భావన, అమాయకత్వం మరియు గ్లామర్ కలగలుసుంటాయి. తన కళ్ళతోనే అద్భుతమైన హావభావాలను పలికిస్తుంది. ఆ నయనాలలో ఎన్నో భావనలు కనిపిస్తాయి. వెడల్పాటి కళ్ళు, కలుకొనల్లో చిన్నటి చెమ్మ ఆ కళ్ళను మెరిపిస్తాయి. ఏ తీరు వస్త్రాలు వేసుకున్నా తీరుగా, అందంగా, హుందాగా ఉంటుంది. మేకప్ అక్కరలేని అందం తనది. శారీరక అందమే కాకుండా మంచి మనసు, క్రమశిక్షణ, నటన పట్ల ఆమెకున్న అంకితభావం తనకు పెట్టని ఆభరణాలు. మగధీరాలో 2 పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మీద తనదైన ముద్ర వేసిన కాజల్ అగర్వాల్ను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు. ఆమె సినిమా జీవిత విశేషాలను తెలుసుకుందాం. కాజల్ అగర్వాల్ 19 జూన్ 1985న జన్మించారు. ఆమె పంజాబ్లోని అమృత్సర్ మూలాలున్న కుటుంబానికి చెందినవారు. వ్యాపార రీత్యా ఆ కుటుంబం బొంబాయికి వచ్చి స్థిరపడింది. కాజల్ తండ్రి వినయ్ అగర్వాల్ వస్త్ర వ్యాపారం చేసేవారు. తల్లి సుమన్ మిఠాయిల వ్యాపారం చేసేవారు. కాజల్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమెకు మేనేజర్గా కూడా ఉన్నారు. కాజల్కు నిషా అగర్వాల్ అనే చెల్లెలుంది. ఆమె కూడా తెలుగు, తమిళ మరియు మలయాళ సినిమాలలో నటిగా ఉన్నారు. అగర్వాల్ ముంబైలోని ఫోర్ట్లో ఉన్న సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నారు మరియు జై హింద్ కాలేజీలో తన ప్రీ యూనివర్సిటీ విద్యను పూర్తి చేశారు. ఆమె కిషన్ చంద్ చెల్లారం కాలేజీ నుండి మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్లో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అగర్వాల్ 2007లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అంతంత మాత్రమే ఆడినా కూడా కాజల్ అగర్వాల్కు మంచి నటి అనే పేరు వచ్చింది. ఆ సినిమా చూసిన తాను తీస్తున్న చందమామ సినిమాకు కాజల్ అగర్వాల్ ఎంచుకున్నారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో కృష్ణవంశీ ఆమెతో అద్భుతమైన నటనను చేయించారు. ముఖ్యంగా ఆశా భోస్లే పాడిన నాలో ఊహలకు, నాలో ఆశలకు అడుగులు నేర్పావు అంటూ సాగే ఆ పాటలో ఆమె అందాలను వెండితెరపై చీరలా ఆరేశాడు. ఆ సినిమాలో గ్లామర్గానే కాకుండా భావోద్వేగాలు మెండుగా ఉండడంతో నటనలోని పరిపూర్ణత మొత్తం చూపించుకునే అవకాశం కాజల్ అగర్వాల్కు వచ్చింది. దాంతో క్రిటిక్స్ తెలుగు తెరకు ప్రతిభ గల మరో నటి దొరికింది అని సమీక్షలు రాశారు. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తరువాత 2008లో భరత్ సరసన నటించిన పళని చిత్రం ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అదే ఏడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కామెడీ థ్రిల్లర్ సరోజాలో కూడా ఆమె నటించారు. అయితే ఇందులో ఆమెది అతిథి పాత్ర మాత్రమే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను కాజల్ ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. తర్వాత సుమంత్ సరసన, నితిన్ సరసన ఆమె నటించిన తెలుగు చిత్రాలు పౌరుడు, ఆటాడిస్తా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయాన్ని సాధించాయి. దాంతో అటు తమిళ్లో ఇటు తెలుగులో ఆమెకు సినిమాలు వచ్చాయి. 2009లో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందించిన మగధీరా సినిమాలో మిత్రవింద, ఇందు అనే 2 పాత్రలో నటించింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కాజల్ అగర్వాల్ అగ్ర కథానాయిక స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా తమిళంలో మా వీరన్ పేరుతో విడుదలై అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత రామ్ పోతినేని సరసన గణేష్ సినిమాలో అల్లు అర్జున్ ఆర్యా 2లో నటించింది. ఈ 2 సినిమాల్లో ఆమె పాత్ర నటనకు ప్రాధాన్యం ఉన్న విధంగా సాగడంతో ఆమెకు మరిన్ని ప్రశంసలు వచ్చాయి. 2010లో ప్రభాస్ డార్లింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు 2వసారి ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అదే సంవత్సరం తమిళ సినిమా నాన్ మహన్ అల్లా సినిమాలో కార్తీక్ సరసన నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోకి నా పేరు శివ అనే పేరుతో డబ్ చేశారు. 2 చోట్ల సినిమా మంచి విజయాన్ని సాధించింది. తదుపరి ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన బృందావన్ సినిమాలో సమంతతో కలిసి నటించింది. ఈ సినిమాలో తన ప్రతిభకు గాను సినిమా అవార్డ్స్లో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. 2011లో ఆమె ప్రభాస్తో కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రియా అనే డాక్టర్ పాత్రలో నటించి 3వ ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అనంతరం తమిళ రీమేక్ హిందీ సింఘం సినిమాలో అజయ్ దేవగన్ సరసన హిందీ రంగంలోకి మళ్లీ వెళ్ళింది. హిందీలో కూడా ఆ సినిమా విజయవంతమైంది. ఆ ఏడాది చివరిలో నాగచైతన్య సరసన దడ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా అపజయం పాలైంది. 2012లో మహేష్ బాబు సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర తక్కువ నిడివి ఉన్నా కూడా సినిమా విజయవంతమైంది. కాజల్కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అదే ఏడాది తమిళంలో సూర్య సరసన మట్టాన్ అనే సినిమా చేసింది. ఆ సినిమాలో కాజల్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు ఉత్తమ నటిగా తమిళ విభాగంలో పలు అవార్డులు కూడా అందుకుంది. అదే ఏడాది చివరిలో సారొచ్చారు అనే సినిమాలో నటించింది. ఆ సినిమా పెద్ద ప్రభావం చూపలేకపోయింది. 2013లో రామ్ చరణ్ సరసన నాయక్ సినిమాలో నటించింది. అనంతరం హిందీలో అక్షయ్ కుమార్ సరసన ప్రియా అనే ఉపాధ్యాయురాలిగా స్పెషల్ 26 అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం శ్రీను వైట్ల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందించిన బాద్షా సినిమాలో నటించింది. ప్రశంసలు అందుకుంది. రామ్ చరణ్ సరసన నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో సత్య అనే పాత్రలో నటించింది. ఈ సినిమాకు గాను 4వసారి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది కాజల్ అగర్వాల్. తర్వాత పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. తర్వాత కాజల్ పలు తమిళ సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో నటించింది. అనంతరం చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రానా సరసన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. దీని తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. దాంతో ఆమె గ్రాఫ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. 2020లో గౌతమ్ కచ్లు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2022లో వారికి నీల్ అనే కొడుకు పుట్టాడు. ఇది తన అందాలతో దక్షిణ భారతదేశ సినిమా ప్రేక్షకులను ఉర్రుతొలగించిన నటి కాజల్ అగర్వాల్ కెరియర్ ప్రయాణం. 2020లో సింగపూర్లోని మేడమ్ టుసాడ్స్లో అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించారు. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన ఒక నటి విషయంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆమె అత్యంత విజయవంతమైన హిందీ చిత్రాలలో యాక్షన్ చిత్రం సింగం మరియు థ్రిల్లర్ స్పెషల్ 26 ఉన్నాయి. సో ఇదండి ఇవాల్టి మహానటి ఎపిసోడ్. అంతవరకు చూస్తున్నానండి మహామాక్స్.